सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత ఈరోజు విశిష్టతలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ సోమవారం రోజు అయితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా మనం నిత్యం ఎటువంటి పరిహారాలు పాటిస్తే మన జీవితం సుఖ సంతోషాలతో గడుస్తుంది అన్న అంశం గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మీనరాశి వారు జీవితాంతం ఎటువంటి నియమాలు, పరిహారాలు పాటించాలి, వారి ఆలోచన విధానంలో చేస్తున్న పనుల్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటే వారి జీవితం సుఖ సంతోషాలతో గడుస్తుంది అన్న అంశం గురించి తెలుసుకుంటూ, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా బంగారు నగలను మనం ఎదుటి వ్యక్తులకు ఏదైనా తాకట్టు కోసం కానీ లేదా వారి ఉపయోగం కోసం కానీ ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్త పాటిస్తే ఆ నగలు వెంటనే మన ఇంటికి తిరిగి చేరుతాయి అన్న అంశం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. సోమవారం 19వ తారీఖు అక్టోబర్ నెల 2015 సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి శుద్ధ షష్ఠి ఉదయం 10:14 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం మూల ఉదయం 11:10 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జం ఉదయం 9:30 నుంచి 11:10 వరకు, తిరిగి రాత్రి 8:45 నుంచి 10:21 వరకు, దుర్ముహూర్తం పగలు 12:10 నుంచి 1:01 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 2:26 నుంచి 3:17 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈరోజు శుభ సమయాలు ఏమి లేవు. ఈరోజు విశిష్టత విషయానికి వస్తే ఈరోజు సరస్వతి పూజ. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి గ్రస్తు ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కాస్త అధికంగా ఉంటాయి. రుణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేస్తారు. బంధుమిత్రులతోటి అకస్మాత్తుగా వీరికి విరోధాలు ఏర్పడతాయి. కావున మేషరాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. పరిస్థితులు ఏవి కూడా ఈరోజు అంతగా అనుకూలించవు. ఇంటా బయట కూడా ఒత్తిడులు అధికంగా ఉంటాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో తొందరపాటు నిర్ణయాలు, ఆ తర్వాత ఇబ్బంది పడడం కనిపిస్తుంది. కాబట్టి ఉద్యోగ వర్గాల వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిది. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ, టీవీ కళాకారులకు చిక్కులు అధికమవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు కాస్త నిరాశగానే గడుస్తుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. ఔషధ సేవనం తప్పదు. ఇక మేషరాశి వారికి వాళ్ళ కాస్త వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారి వ్యవహారాలు ఏవి కూడా ముందుకు సాగవు. బంధువర్గం వారితో వీరికి విరోధాలు కూడా ఏర్పడతాయి. శ్రమకు ఫలితం కూడా కనిపించదు. విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొన్ని నిర్ణయాల్లో పొరపాట్లు దొరుకుతాయి. కావున కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకునే ఈ రాశి వారు ఈరోజు కొంత జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి కూడా విభేదాలు అధికమవుతాయి. నరాల సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఆరోగ్యం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి ఈరోజు వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి బదిలీలకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ, వైద్య రంగాల వారికి మానసిక ఆందోళన అధికమవుతుంది. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. విద్యార్థులు కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు. మహిళలకు మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక వృషభ రాశి వారికి వాళ్ళ కాస్త రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. వీరి ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. అపవాదులు తొలగి ఈరోజు వీరు ఊపిరి పీల్చుకుంటారు. వాహనాలు, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా గ్రస్తు వీరికి యోగదాయకంగా ఉంది. వీరి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వారు వాటిని అధిగమిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ, టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు దక్కుతాయి. విద్యార్థులు కూడా అనుకున్న కోర్సుల్లో ప్రవేశిస్తారు. మహిళలకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక
మిథున రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలను కూడా ఈరోజు ఈ రాశి వారు పరిష్కరించుకుంటారు. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. సంఘంలో గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు. ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. భూ గృహ యోగ సూచనలు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉన్న ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కుతాయి. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి లక్ష్యాలను పట్టుదలతోటి సాధిస్తారు. మహిళలు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు అకస్మాత్తుగా ప్రయాణాలు చేసిన సందర్భాలు ఎదురవుతాయి. వివాదాలకు కోపతాపాలకు వీరు దూరంగా ఉండడం చాలా మంచిది. బంధువుల నుంచి ఆర్థిక విషయాల్లో ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి నిరాశజనకంగా గడుస్తుంది. నూతన ప్రయత్నాలు ఏవైతే చేస్తారో అవి నత్తనకన సాగుతాయి. జ్వరము జలుబు వంటి రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఆటుపోట్లు ఎదుర్కొంటారు. ఉద్యోగ వర్గాల వారికి ప్రతి పనిలో కూడా శ్రమ ఈరోజు అధికంగా ఉంటుంది. రాజకీయ సాంకేతిక రంగం వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులు మానసిక ఆందోళన చెందుతారు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు అధికంగా ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు పసుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఇంటా బయట కూడా ఒత్తిడులు అధికమవుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కూడా ఈరోజు ఈ రాశి వారికి తప్పవు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా నిదానంగా పూర్తవుతాయి. బంధువులతోటి కూడా వీరికి అకస్మాత్తుగా వివాదాలు నెలకొంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఈరోజు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి అధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతాయి. జాగ్రత్త వహించాలి. పారిశ్రామిక వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు కొంత ఇబ్బందికరంగానే గడుస్తుంది. విద్యార్థులకు కూడా ఈరోజు చుకా కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక కన్యారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా. తదుపరి తులారాశి. తులారాశి వారికి రావాల్సిన బాకీలు చేతికంతాయి. పనుల్లో కూడా వీరికి చక్కని పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల చేయుతోటి వీరు ముందుకు సాగుతారు. శ్రమపడ్డ ఫలితం మాత్రం దక్కుతుంది. వాహనాలు స్థలాలు కొనుగోలు చేయడానికి గ్రస్తి వీరికి యోగదాయకంగా ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి సన్మానాలు సత్కారాలు. సినీ టీవీ కళాకారులు విదేశీ పర్యటనలు చేస్తారు. విద్యార్థులు పరిశోధన రంగంలో ఎవరైతే ఉన్నారో వారు విజయాలు సాధిస్తారు. మహిళలకు ఉద్యోగ ఆస్తి లాభ సూచనలు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతోటి అకారణంగా విరోధాలు ఏర్పడతాయి. శ్రమానంతరం మాత్రం పనులు పూర్తి చేస్తారు. కాంట్రాక్ట్ రంగం వారికి కొన్ని కాంట్రాక్టులు చేజారుతాయి. ఆర్థిక విషయాల్లో ఈ రాశి వారికి నిరాశ అధికమవుతుంది. ఆస్తి వివాదాలు కూడా వీరికి చికాకుపరుస్తాయి. బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు కొన్ని తెలుసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు కనిపిస్తుంది. కావున కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యాపార వర్గాల వారు జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో బదిలీలకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి మానసిక ఆందోళన అధికమవుతుంది. సినీ టీవీ కళాకారుల విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు మానసిక ఆందోళన మరింత అధికమవుతుంది. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పూర్వపు మిత్రుల యొక్క కలయిక చాలా ఆనందం కలుగుతుంది. ఇంటిలో విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి మెరుగ్గా ఉంటుంది. ఊహలన్నీ కూడా నిజం చేసుకుంటారు. పనులన్నీ కూడా అనుకున్న రీతిలో ముందుకు సాగుతాయి. గృహ వాహన యోగ సూచనలు.
వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొన్ని చిక్కులు తొలగుతాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారు శుభవార్తలు అందుకుంటారు. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కవచ్చు. మహిళలు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుపుతారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు ఎరుపు రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారి ప్రతి ఒక్కరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా నత్తనకన సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా మందకొడిగా సాగుతాయి. బంధువులతోటి కూడా వీరికి అకారణంగా విరోధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేస్తారు. నిరుద్యోగులకు భవిష్యత్తుపై కొంత ఆందోళన నెలకొంటుంది. నేత్ర చర్మ సంబంధిత రుగ్మత వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఆలయాలు దర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఈరోజు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగుల వారు అదనపు పని భారంతో సతమతమవుతారు. రాజకీయ సాంకేతిక రంగం వారు నిదానంగా వ్యవహరించాలి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు చేజారుతాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో నిరాశ కలిగిస్తాయి. మహిళలకు కూడా కొంత ఆందోళనగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి దండకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు మనసులో ఉన్న ఆలోచనలను అమలు చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. చిరకాల కోరిక కూడా వీరికి నెరవేరుతుంది. సన్నిధులతోటి ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆహ్వానాలు గ్రీటింగులు కూడా అందుకుంటారు. చిరకాల ప్రతితులు కూడా స్నేహితులుగా మారతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు అందుకుంటారు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి ఊహించని ప్రగతి ఉంటుంది. సినీ కళాకారులకు అవార్డులు కూడా వరిస్తాయి. విద్యార్థులు పరిశోధన రంగంపై ఆసక్తి కనబరుస్తారు. మహిళలకు ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరుగుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో అధిక లాభాలు. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి పనుల్లో చక్కని అనుకూలత ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. స్థిరాస్తి వివాదాల నుంచి ఈరోజు ఈ రాశి వారు బయటపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారికి పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగ వర్గాల వారికి రావాల్సిన బకాయిలు ఏమైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే చేతికంతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. సినీ టీవీ కళాకారులకు అవార్డులు కూడా వరిస్తాయి. విద్యార్థులు అరుదైన అవకాశాలు సొంతం చేసుకుంటారు. మహిళల విషయానికి వస్తే ఈరోజు వీరు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మీనరాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు బంగారు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ సాయిబాబా వారిని కానీ పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు సోమవారం కావున చంద్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో చంద్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకునేవారు శివారాధన చేయడం, శివుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా ఈరోజు సరస్వతి పూజ విశిష్టంగా చేస్తాం కాబట్టి ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా సరస్వతి అమ్మవారిని యథాశక్తిగా పూజించడం వల్ల జ్ఞాపక శక్తి పెరగడానికి, అదేవిధంగా విద్యార్థులకు చదువులో ఆటంకాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సరస్వతి అమ్మవారిని పూజించడం వల్ల ప్రతి ఒక్కరికి జ్ఞానం తప్పకుండా కూడా సిద్ధిస్తుందని చెప్పు. మనం గత కొద్దిగా ఒక్కొక్క రాశివారు జీవితాంతం ఎటువంటి నియమాలు, ఎటువంటి పరిహారాలు, వారు చేస్తున్న పనుల్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటే, వారి ఆలోచన విధానాన్ని ఏ విధంగా మార్చుకుంటే వారి జీవితం సుఖ సంతోషాలతో గడుస్తుంది అన్న అంశం గురించి తెలుసుకుంటున్నాం. ఇక ఈరోజు మనం ఏం చేద్దామంటే మీనరాశి వారు జీవితాంతం పాటించాల్సినటువంటి పరిహారాలు, నియమాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి నిత్యం కూడా మీనరాశి వారు పూజాది కార్యక్రమాలు చేసే సమయంలో కాను, అదేవిధంగా 24 గంటలు కూడా వారి నుదుటిన గంధం బొట్టు కానీ, కుంకుమ పువ్వును బొట్టుగా చేసుకొని కానీ, లేదా ఈ రెండింటిని కలుపుకొని కానీ ఎప్పుడు కూడా వారు బొట్టు ఎప్పుడు పెట్టుకుని ఏర్పాటు చేసుకోవాలి. మీనరాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ గంధాన్ని లేదా కుంకుమ పువ్వు బొట్టును లేదా రెండింటిని కలిపి ఎప్పుడు కూడా బొట్టుగా దీన్ని ధరించడం చేత వారు ఆ రోజు చేయబోయే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందులో వారి విజయాల శాతం మెరుగుపడడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.
ఇక మీన రాశి వారికి ప్రధానంగా మనశ్చాంచల్యం కాస్త అధికంగా ఉంటుంది. ఒక్కసారి వీరి మనసు ఉన్నట్టుగా ఇంకొకసారి వీరికి ఉండదన్నమాట. ఒక్కసారి ఒక మాట అంటారు, ఇంకొకసారి ఇంకొక మాట అంటారు. ఒకసారి ఈ వ్యాపారం చేద్దామంటారు, మరికొంతకాలం తర్వాత ఈ వ్యాపారం బాగా ఇంకో వ్యాపారం అంటుంటారు. ఈ విధంగా మనసు ఎక్కువ కూడా వీరికి చెలిస్తూ ఉంటుంది కాబట్టి దీనికి యోగా, ధ్యానం, మెడిటేషన్ లాంటిది ఎక్కువగా కూడా వీరు ప్రాక్టీస్ చేసుకోవడం చాలా మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా తినే ఆహారపు అలవాట్ల విషయంలో కూడా మీన రాశి వారు చాలా జాగ్రత్త వహించాలి. ఇదే కార్యక్రమంలో గత కొంత రోజుల క్రితం చెప్పుకున్నాం. అంటే మీన రాశి వారి ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉంటాయంటే తినాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఏమాత్రం కూడా ఇంకా దానికంటూ ఒక పద్ధతి ఉండదు. ఎక్కువగా తినేయడం, లేదా తినకూడదు గ్యాప్ ఇవ్వాలి అని చెప్పి అనుకోండి పూర్తిగా మానవేస్తుంటారు. ఈ విధంగా చేయకూడదు. ఆహారాన్ని నియమిత సమయం ప్రకారం కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ తింటే ఎక్కువ తినేయడం, లేకపోతే కంప్లీట్గా కూడా వారు ఎక్కువ ఏమి తినకపోవడం చేస్తుంటారు. దీనివల్ల వీరికి అనారోగ్య సమస్యలు కాస్త అధికంగా వస్తుంటాయని చెప్పొచ్చు. ప్రధానంగా మీనరాశి వారు వారి మనస్సును నియంత్రించుకుంటే వీరు జీవితంలో చాలా వరకు కూడా విజయాలు సాధించగలుగుతారు. వారి మనసు చెప్పిన మాట ఎప్పుడైతే వింటూ మనసు ఎప్పుడు కూడా వీరికి చంచల్యంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. దీనివల్ల ఏంటంటే మీన రాశి వారికి కష్ట నష్టాలు ఎప్పుడూ కూడా అధికంగా వస్తుంటాయి. భగవంతుని సాన్నిహిత్యంలో, భగవంతుని పూజాది కార్యక్రమాల్లో ఎంత ఎక్కువగా ప్రతిరోజు కూడా గడపగలిగితే అంత మంచిది. అదేవిధంగా గురువుల యొక్క ఆశీస్సులు కూడా ప్రతి నిత్యం కానీ వీలున్నప్పుడు తీసుకుంటూ ఉండడం, ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు మీన రాశి వారు గురువుల యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా గురు బోధనలు ఏవైతే ఉంటాయో, అంటే ప్రవచనాలు లాంటివి ఏవైతే ఉంటాయో అవి గురువులు చెప్పిన దాంట్లో వంకలు వెతకకుండా మీరు అలా చెప్పారు, ఇలా చెప్పాలి అని చెప్పి వంకలు తీసుకుంటారు. అలా చేయకుండా గురువు ఏదైతే వారికి ఉపదేశం చేస్తారో దాన్ని తూచా తప్పకుండా పాటించడం అన్నిటికన్నా కూడా చాలా మంచి పరిహారంగా వీరికి చెప్పవచ్చు. ఇక అదేవిధంగా వీలున్నంత వరకు కూడా ఏదైనా ఆలయాల లాంటి చోటకి వెళ్ళి సేవాది కార్యక్రమాలు చేస్తుండడం, కుటుంబ సభ్యులకు కూడా కొంతవరకు సమయాన్ని కొంచెం కేటాయిస్తుండడం, వారికి ఉన్నటువంటి వ్యసనాలు ఏవైతే ఏర్పడుతుంటాయో మీన రాశి వారు వాటిని జయించే ప్రయత్నం చేయాలి, లేదా వ్యసనాల జోలికి వెళ్ళకూడదు. అదేవిధంగా స్నేహితుల విషయంలో కూడా మీన రాశి వారు కొంతవరకు జాగ్రత్త వహించాలి. లేకపోతే నమ్మి మోసపోయే అవకాశాలు, సందర్భాలు వీరికి కాస్త అధికంగా వస్తుంటాయని చెప్పొచ్చు. నా గురించి ఎవరు ఏమనుకుంటారో అన్న ఆలోచన మీన రాశి వారు పూర్తిగా దాన్ని వదిలేస్తే మంచిదని చెప్పవచ్చు. అంటే మీన రాశి వారికి ఉన్నటువంటి మరొక చిన్న ఇబ్బందికర అంశం ఏంటంటే ఎదుటి వ్యక్తులు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి కుతూహలం, కుటుంబంలో జరుగుతున్న ప్రతి విషయం నాకు తెలియాలి అని చెప్పి అనుకునేటువంటి మనస్తత్వం కాస్త వీరికి అధికంగా ఉంటుంది. లేదా మరికొంతమంది మీన రాశి వారిని పరిశీలిస్తే వీరు దీనికి అతీతంగా ఉంటారని చెప్పొచ్చు. ఎవరేమనుకుంటే నాకేంటి, అదేవిధంగా కుటుంబంలో ఏం జరిగితే నాకేంటి, నా పని ఏదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అన్నట్టుగా వీరి వ్యవహారం. అంటే మీన రాశి వారిది ఎక్కువగా ద్వంద్వ ప్రవృత్తి అంటాం కదా, ఇది కాస్త అధికంగా ఉంటుంది. ఈ రెండూ కూడా మంచిది కాదు. ఎవరేమనుకుంటారని చెప్పి బాధపడడం, ఎవరేమనుకుంటున్నారని చెప్పి ఆలోచన చేయడం తప్పైతే పూర్తిగా ఎదుటి వ్యక్తులకి ఏమాత్రం కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్తానని చెప్పి వెళ్ళడం కూడా మంచిది కాదు. కాబట్టి మీన రాశి వారు వీరి ఆలోచన విధానంలో కొంత ఈ విధమైన మార్పులు చేసుకుంటూ అవసరానికి తగ్గినట్టుగా ఏ పని చేసినా కూడా ఒక లిమిట్ అంటూ ఏర్పాటు చేసుకొని ఆ విధంగా చేయడం వీరికి చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక అదేవిధంగా ఆకుపచ్చని రంగును, తెలుపు రంగును మీన రాశి వారు కొంతవరకు తక్కువగా ఉపయోగించడం, ఎరుపు, పసుపు, ఆరెంజ్ కలర్స్ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండడం జీవితాంతం కూడా వీరికి చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక బంగారాన్ని ఎప్పుడు కూడా ఒంటి మీద ఏదో ఒక ఆభరణం రూపంలో ధరించే ప్రయత్నం చేయాలి. అంటే నగ రూపంలో కానీ, లేకపోతే ఉంగరం రూపంలో కానీ, ఈ విధంగా బంగారు ఆభరణాలు ఎప్పుడు కూడా మీన రాశి వారు ధరిస్తూ ఉండడం కూడా వీరికి ఒక మంచి పరిహారంగా, బంగారం వీరికి అదృష్టాన్ని కలిగించే లోహంగా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ విషయం పట్ల కాస్త జాగ్రత్త వహించడం, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారిని కానీ, సాయిబాబా వారిని కానీ ఎంత ఎక్కువగా ఆరాధించి పూజిస్తే వీరికి అంత మంచిదని చెప్పవచ్చు. వినరగా మీన రాశి వారి జీవితాంతం ఎటువంటి నియమాలు, ఎటువంటి పరిహారాలు పాటించాలి, వీరి ఆలోచన విధానాన్ని, ఆహారపు అలవాట్లను ఏ విధంగా మార్చుకుంటే వీరి జీవితం సంతోషంగా గడుస్తుంది అన్న అంశాన్ని ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా బంగారు నగలను మనం ఎదుటి వ్యక్తులకు ఏదైనా తాకట్టు కోసం కానీ, లేదా వారి ఉపయోగం కోసం కానీ ఇచ్చేటప్పుడు ఎటువంటి జాగ్రత్త పాటిస్తే ఆ నగలు వెంటనే మన ఇంటికి తిరిగి చేరుతాయి అన్న అంశం గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం చాలా సందర్భాల్లో మనం ఇష్టపడి కష్టపడి కొనుక్కున్నటువంటి బంగారు నగలు ఏవైతే ఉంటాయో వాటిని ఆర్థిక అవసరాల కోసం కానీ, వ్యాపార అవసరాల కోసం కానీ, లేదా కొన్ని సందర్భాల్లో మనం ఏదైనా శుభకార్యాలకు హాజరయ్యేటప్పుడు మన బంధుమిత్రులు అడుగుతుంటారు, కొంతకాలం ఇవ్వండి, లేదా ఈ శుభకార్యాన్ని ఈ నగను వేసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి ఇస్తానని చెప్పేసి అడుగుతుంటారు కదా. ఆ విధంగా ఇవ్వక తప్పని పరిస్థితులు మనకు ఎదురవుతుంటాయి. అంటే మన బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏదో ఒక కారణం చేత మన గడప దాటించాల్సి వస్తుంది. అలా ఇచ్చిన తర్వాత నుంచి మనకు కొంతవరకు ఆందోళన ప్రారంభమవుతుంది. ఈ నగలు బ్యాంకు
బ్యాంకులో ఏవైతే తాకట్టు పెట్టామో అవి తిరిగి వస్తాయా లేదా మనం ఏదైతే స్నేహితులకు బంధువులకు ఇచ్చామో ధరించమని చెప్పి వారు తిరిగి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అటువంటి సమస్య రాకుండా ఉండడం కోసం మన నగలు ఏవైతే ఉన్నాయో అవి త్వరితగతిన మన గృహాన్ని చేరడం కోసం పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం ఏంటంటే, ఇటువంటి సందర్భాలు మనకు ఎదురైనప్పుడు అంటే బంగారు నగలను ఏదైనా బ్యాంకులో తాకట్టు పెట్టడానికి కానీ లేదా బంధుమిత్రులకు ఇవ్వాల్సిన సందర్భం ఎదురైనప్పుడు మనం ఏం చేయాలంటే, స్వచ్ఛమైన ఆవు పాలను కొద్దిగా స్వీకరించి ఆ ఆవు పాలతో ఈ బంగారు ఆభరణాలు ఏవైతే ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి అనుకుంటామో వాటిని శుద్ధి చేయాలి. ఆవు పాలతో శుద్ధి చేసిన తర్వాత ఆ వస్తువులను ఇష్టదైవం దగ్గర పెట్టి నేను ఏదైతే ఒక కార్యక్రమం కోసం ఎదుటి వ్యక్తికి ఇస్తున్నాను అంటే అక్కడ సంకల్పం చెప్పుకోవాలి. ఈ బంగారు వస్తువులు వెంటనే నా దగ్గరికి తిరిగి చేరాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ లేదా ఇష్టదైవాన్ని కోరుకుంటూ ఆ వ్యక్తికి తిరిగి ఇస్తే త్వరితగతిన ఆ బంగారు ఆభరణాలు మన ఇంటికి చేరుతాయని చెప్పవచ్చు. విన్నర్గా ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.